వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం AWS అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నాను లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో క్రియేట్ అయిన తర్వాత మనం బడ్జెట్ వేసుకోవాలి. బడ్జెట్ అనేది ఎలా వేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మీకు లాగిన్ అయిన తర్వాత ఈ స్క్రీన్ అయితే కనబడుతుంది. ఈ స్క్రీన్లో మనం ఇక్కడ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. మనం ఏ సర్వీస్ నేర్చుకోవాలో ఆ సర్వీస్లను సెలెక్ట్ చేసుకొని వాటిని నేర్చుకుంటాము. ఫస్ట్ ఏ రోజు EC2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సింపుల్గా ఒక సర్వర్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకు విండోస్ సర్వర్స్ ఉంటాయి, అలాగే లైనక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ సర్వర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం EC2 అని క్లిక్ చేసినట్లయితే మనకు డాష్ బోర్డ్ కనబడుతుంది. మనం ఏ రీజియన్లో మనం వర్క్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ కావాలి అని చేయాలి అని అనుకుంటామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్టుని మీరు చూడొచ్చు. నేను ఇక్కడ వర్జీనియాలో చేస్తున్నాను. అలాగే దీనికి లోకల్ జోన్స్ ఇది మరలా చూద్దాము. ఇప్పుడైతే వర్జీనియా సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ నాకు సెలెక్ట్ అయినది. దీనిలో నేను EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనకు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటివన్నీ నావిగేషన్ పెన్ అంటాము. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేటటువంటి మనం నేర్చుకుంటాము EC2 ఇన్స్టెన్స్ తోటి. కానీ ఒక్క వీడియోలో కాదు, ఇవి సపరేట్ వీడియోలుగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి లాంచ్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసినట్లయితే మనకు స్క్రీన్ మారుతుంది. లాంచ్ ఇన్స్టెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్. ఇంతకుముందు ఉన్నటువంటి AWS స్క్రీన్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటారు. లెర్న్ అబౌట్ EC2 అండ్ లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్స్ అని, అలాగే సెటప్ కాస్ట్ కంట్రోల్ సెక్యూర్ అండ్ ఆటోమేటికలీ బ్యాకప్ యువర్ డేటా అని వస్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళినట్లయితే మనకు వేరే పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో లాంచ్ ఇన్స్టెన్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు. లాంచ్ ఇన్స్టెన్స్ ఇచ్చినప్పుడు నేమ్ అండ్ మనం చూడొచ్చు. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనేటటువంటిది నేమ్ అండ్ ట్యాగ్స్. ఇక్కడ మనం ఒక నేమ్ అయితే ఇస్తాము. ఇక్కడ మనం ఈ సర్వర్ తోటి రకరకాల సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి రకరకాల వర్కులు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం కిందకెళ్ళి అప్లికేషన్ అండ్ OS ఇమేజ్, అమెజాన్ మిషన్ ఇమేజ్ ఏదైతే కావాలో వాళ్ళు ప్రీడిఫైన్డ్గా మనకు కొంత ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ అరేంజ్ చేస్తుంటారు. వీటిలో అమెజాన్ లైనక్స్, ఇది అమెజాన్కి సంబంధించినటువంటిది. మ్యాక్ OS మన యాపిల్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటిది. ఉబుంటు అంటే లైనక్స్ ఉబుంటు, ఈ సర్వర్ ఇది. విండోస్ కావాలంటే విండోస్ సర్వర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఎక్కువగా ప్రొడక్షన్లో వచ్చేసి రెడ్ హ్యాట్ తీసుకుంటారు సెక్యూరిటీ పర్పస్, దానికోసం రెడ్ హ్యాట్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే SE లైనక్స్ అండ్ డెబియన్ ఈ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అయితే ఇన్స్టెన్స్ని సర్వర్ అంటాము. ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఏది కావాలో దానిని సెలెక్ట్ చేసుకుంటాం. అమెజాన్ లైనక్స్ కూడా మనకు లైనక్స్ లాగే వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి నేమ్ ఇస్తాం. మై ఫస్ట్ ఇన్స్టెన్స్ అని కానీ మై ఫస్ట్ సర్వర్ అని కానీ ఇవ్వండి. ఇన్స్టెన్స్ అంటే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి సర్వర్ అని ఇచ్చాను. ఇక్కడ నేను అమెజాన్ లైనక్స్ కానీ ఉబుంటు కానీ రెడ్ హ్యాట్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. రెడ్ హ్యాట్ లైనక్స్ తీసుకుంటాను. ఇక్కడ మనకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో మనం ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు. మనకు ఒకటి మాత్రమే అవైలబుల్లో ఉంచుతుంది AWS అనేది. ఇది రెడ్ హ్యాట్ యూజ్ చేశాను కాబట్టి మనకు అమెజాన్ మిషన్ ఇమేజ్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 10, అలాగే SSD వాల్యూమ్ టైపు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ
మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రీ టైర్లో ఏమేమి ఎలిజిబుల్లో ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ లైనెక్స్ 10 విత్ హై అవైలబిలిటీ, అలాగే ఇది SSD వాల్యూమ్ తోటి వస్తుంది. మనకి ఇక్కడ 9th వర్షన్ కూడా ఉంది. ఇవి రెండు 10th వర్షన్, 8 వర్షన్ ఉంది. RHEL 8 విత్ SQL సర్వర్ 22 కూడా ఉంది. స్టాండర్డ్ ఎడిషన్. ఇది అయితే ఫ్రీ కాదు. మనకు ఎప్పుడైతే డేటాబేస్ సర్వర్ ఇంక్లూడ్ అవుతుందో అప్పుడు మనకు ఫ్రీ అనేది ఉండదు. ఇవి మాత్రమే ఫ్రీగా ఉంటాయి. మనం SSD వాల్యూమ్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అలా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. మనకి ఇక్కడ కావాలంటే ARM కూడా తీసుకోవచ్చు, ఎప్పుడైతే అవసరం లేదు. దీనికి యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు. మనకు EC2 ఇన్స్టెన్సెస్లో EC2-user అనేది ఈ రెడ్ హ్యాట్ యూజర్ నేమ్ అవుతుంది రెడ్ హ్యాట్ లైనెక్స్కి. అలాగే మనం ఇక్కడ ఉబుంటు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఉబుంటు అని యూజర్ నేమ్ చేంజ్ అవుతుంది. అలాగే మిగతా వాటి యూజర్ నేమ్ని ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంటారు. మీకు తెలియకపోతే ఇక్కడే చూసేసుకోవచ్చు. నేను ఇప్పుడు రెడ్ హ్యాట్లోకి మరలా చేంజ్ అవుతున్నాను. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ T3 మైక్రో ఉంది. ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇది కూడాను మనకి ఇక్కడ కూడా 4 టైప్స్ ఇచ్చినాడు ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి ఇవి, ఇంతకుముందు అయితే ఒకటి ఉండేది. నెక్స్ట్ మనం కీ పెయిర్ని సెలెక్ట్ చేసుకుంటాం. కీ పెయిర్ అనేది మనకు పర్సనల్గా ఒక కీ పెయిర్ అనేది మన లోకల్ సిస్టంలో డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ న్యూ కీ పెయిర్, మనకి ఎటువంటి కీ పెయిర్లు లేనట్లయితే క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్నట్లయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. క్రియేట్ న్యూ కీ పెయిర్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఎంటర్ ఏ నేమ్, మై ఫస్ట్ కీ అని ఇస్తాను. నెక్స్ట్ RSA, అలాగే ఇంకొకటి ఇది 25519 2 టైప్స్ కీస్ ఉంటాయి. మ్యాక్సిమం మనం RSAని యూజ్ చేస్తాము. అలాగే .pm కొన్ని ఓపెన్ SSH కమాండ్ లైన్ తోటి మనం లాగిన్ అవ్వాలంటే సర్వర్లోకి .pem తీసుకుంటాము, పెమ్ ఫైల్ అన్నమాట. అలా కాకుండా పుట్టి ద్వారా మన సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు .ppk తీసుకుంటాము. నేనైతే విండోస్ సర్వర్ మీద వర్క్ చేసేటప్పుడు పుట్టి ద్వారానే వర్క్ చేయగలము. అలాగే లైనక్స్ సర్వర్ అయితే .pem తీసుకుంటే సరిపోతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ను బట్టి ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. .ppkని ఫర్ యూజ్ విత్ పుట్టి అని ఇస్తున్నాడు, అందుకని .ppkని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇచ్చినటువంటి కీ పేరు ఎప్పుడు కూడా ఒకటే సెలెక్ట్ చేసుకొని ఒకటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మన లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ అయి ఉంటుంది. దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. మన రియల్ టైంలో కూడా దీనిని సేఫ్ ప్లేస్లో సేవ్ చేసి పెట్టుకుంటాము. అలాగే ఇక్కడ ఎక్కువ కీ పేర్స్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు మనీ అనేది పడుతుంది. AWSతో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, లేకపోతే మనకు మంత్లీ అమౌంట్ అయితే కట్ అవుతుంది, బిల్ అయితే వస్తుంది. క్రియేట్ కీ పెయిర్ అనేటటువంటిది క్రియేట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ కార్నర్లో చూడొచ్చు మై ఫస్ట్ కీ అనేటటువంటిది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ కూడా అయిపోయింది. నాకు ఒకే కీ ఉంది కాబట్టి RSA టైప్లో మై ఫస్ట్ కీ అనేటటువంటిది ఇక్కడ చూపిస్తుంది. నెట్వర్క్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం వేరే సర్వీసెస్తో వర్క్ చేసేటప్పుడు చేంజ్ చేసుకుంటాము, ఎప్పుడైతే ఏమీ చేయట్లేదు. అలాగే సెక్యూరిటీ గ్రూప్, ఫైర్ వాల్లో వచ్చేటప్పుడు సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ మనకు ఉన్నట్లయితే దీనిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైనా ఉన్నట్లయితే మనకు కనిపిస్తాయి మనం క్రియేట్ చేసినటువంటి సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ ఏవి క్రియేట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటటువంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ని
ఇచ్చినట్లయితే లాంచ్ విజార్డ్ 1 తోటి అనే నేమ్ తోటి ఒక సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఇస్తామంటే మనం ఎటువంటి నేమ్ అయితే చేయము. దాని తర్వాత అలో SSH ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచి ఆల్ 0/0 అని ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఈ సర్వర్ తోటి SSH ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. ఎనీవేర్ అనేసి కస్టమ్ అనిస్తే కస్టమ్ పోర్ట్ నెంబర్ని ఇవ్వచ్చు. మై ఐపీని ఇచ్చినట్లయితే మై ఐపీ ద్వారా మాత్రమే మనం ఎస్ఎస్హెచ్ని యూజ్ చేసుకొని సర్వర్కి లాగిన్ అవుతాం. మన లైనెక్స్ సర్వర్ లాగిన్ అవ్వడానికి SSH కంపల్సరీగా ఉండాలి ప్రోటోకాల్ అనేది. అలాగే మనకి ఏదైనా అవసరమైతే HTTPS కానీ HTTP కానీ ఇవి కూడా వెబ్ సర్వర్తో కనెక్ట్ కావాలి అంటే వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే, లేకపోతే అవసరమైనప్పుడు తర్వాత అయినా మనం ప్రోటోకాల్స్ని పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాన్ఫిగర్ స్టోరేజ్. మనకు నేను తీసుకున్నటువంటిది రెడ్ హ్యాట్ సర్వర్ కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది రెడ్ హ్యాట్ సర్వర్. దానికి మనకు 10 GB స్టోరేజ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. 3000 IOPSని ప్రొవైడ్ చేస్తుంది. ఇది రూట్ వాల్యూమ్ అవుతుంది. మనకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కావాలంటే యాడ్ న్యూ వాల్యూమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మన ఎంత జీబీ అయినా నెంబర్ ఇచ్చినట్లయితే అంత మనకు యాడ్ అవుతుంది. నేను ఎప్పుడైతే మనకు 10 కంటే ఎక్కువ అవసరం లేదు. ఇది మ్యాక్సిమం 30 GB వరకే వాడుకోవాలి. అంతకంటే ఎక్కువ వాడుకున్నట్లయితే మనకు బిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్. ఇక్కడ నన్ను అని ఇచ్చినాము. మీకు ఏది చెప్తే దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. S3 ఫైల్స్ న్యూ కానీ EFS కానీ FSX కానీ ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి అడ్వాన్స్ సెట్టింగ్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక సెట్టింగ్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. IAM ఇన్స్టెన్స్. ఎప్పుడైతే IAM నేర్చుకుంటామో ఆ యూజర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం IAMకి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనది ఫస్ట్ వీడియో కాబట్టి EC2 ఇన్స్టెన్స్ IAM ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏది ఇవ్వట్లేదు. డొమైన్ చైన్ ఎంట్రీ, హోస్ట్ నేమ్ టైపు, DNS, అలాగే ఇన్స్టెన్స్ ఆటో రికవరీ ఇవన్నీ కూడా ఇప్పుడైతే అవసరం లేదు. నేర్చుకునే వాళ్ళకైతే ఇవన్నీ అవసరం ఉండవు. రియల్ టైంలో వాళ్ళు చెప్తారు, అప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి యూజర్ డేటాలో మనం ఏదైనా లైనెక్స్కి సంబంధించిన కమాండ్స్ తెలిసినట్లయితే ఆ కమాండ్స్ ఇవ్వచ్చు. జస్ట్ నేను ఈ వీడియోలో అయితే ఇక్కడ ఏది కమాండ్స్ ఇవ్వకుండా వదిలేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక సర్వర్ని క్రియేట్ చేసుకొని యూజర్ డేటాని ఎలా ప్రొవైడ్ చేస్తామనేది చూద్దాము. ఇది సింపుల్గా ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ సమరీ ఉంటుంది. రైట్ సైడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే ఒక్క ఇన్స్టెన్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. అలాగే సాఫ్ట్వేర్ ఇమేజ్ ఏది అనేటటువంటిది ప్రొవైడెడ్ బై రెడ్ హ్యాట్ ఇన్కార్పొరేషన్, వర్చువల్ సర్వర్ టైపు, ఇన్స్టెన్స్ టైపు T3 మైక్రో, ఫైర్వాల్, న్యూ సెక్యూరిటీ గ్రూప్, అలాగే స్టోరేజ్ 10 GB తోటి. ఈ సమరీని చూసుకొని లాంచ్ ఇన్స్టెన్స్ని ఇచ్చినట్లయితే మనకు ఇన్స్టెన్స్ అనేది 1 or 2 minutesలో క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ 80% కంప్లీట్ అయిపోయింది. ఫ్యూ సెకండ్స్లోనే ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది ఇన్స్టెన్స్ ఐడి, మనకు మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళినట్లయితే మన ఇన్స్టెన్స్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు. టిక్ ఇచ్చేయండి, సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు రన్నింగ్లో వచ్చింది కానీ ఇనిషియలైజ్ అవ్వలేదు. ఇనిషియలైజ్ అంటే 3/3 చెక్స్ అనేది వస్తుంది. ఇంతకుముందు 2/2 ఉండేది, ఇప్పుడు 3/3 వస్తుంది. డీటెయిల్స్ చూసినట్లయితే
డౌన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్టెన్స్కి సంబంధించినటువంటివి. ఇక్కడ మనకు సర్వర్తో లాగిన్ కావాలి అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ కంపల్సరీగా కావాలి, లేకపోతే పబ్లిక్ డిఎన్ఎస్ ద్వారా అయినా, రెండు కూడా సేమే ఉంటాయి. దేని ద్వారా అయినా ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వచ్చు. అలాగే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రైవేట్ డిఎన్ఎస్ కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు అవసరమనేది మరలా రాబోయే వీడియోలో చూస్తాము. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉంది. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్లు ఇవి లేవు కాబట్టి ఇక్కడ డాష్ చూపిస్తుంది. ఐఏఎం రూల్ కూడా లేదు. ఇన్స్టెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వర్చువల్ సిపిఎస్ 2, వర్చువలైజేషన్ టైప్ హెచ్విఎం. ఈ డీటెయిల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత మనం రిఫ్రెష్ చూద్దాము. ఇంకా ఇనిషియలైజింగ్లోనే ఉంది. స్టేటస్ అండ్ అలారమ్స్ ఇది చూడాలి అంటే ఇనిషియలైజింగ్లో ఉంది. ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ కూడా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ మా ఫస్ట్ ఇన్స్టెన్స్ అనే నేమ్ కూడా మనం ఇచ్చినటువంటిది ఇక్కడ వస్తుంది. మానిటరింగ్, ఇక్కడ ఎటువంటి మెట్రిక్స్ మానిటరింగ్కి సంబంధించినవి మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇది క్లౌడ్ వాచ్ అనేది ఇది ఇంకొక సర్వీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మానిటరింగ్ సర్వీస్గా క్లౌడ్ వాచ్ని అమెజాన్ యూజ్ చేస్తుంది. సెక్యూరిటీలోకి వెళ్ళినప్పుడు మనకు మెయిన్గా వచ్చేసి యూజర్కి రిలేటెడ్ సెక్యూరిటీ ఐఏఎం అంటాము దీనిని. ఈ ఐఏఎం రోల్ ఏంటి అనేది ఇక్కడ వస్తుంది. మామూలుగా ఇచ్చినట్లయితే సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 1 అనేటటువంటిది నేను క్రియేట్ చేసింది. అలాగే ఓనర్ ఐడి మనకి ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఓనర్ ఐడి అనేది అదేది సేమ్గా ఉంటుంది. ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ఓనర్ ఐడి వస్తుంది. లాంచ్ టైం ఎప్పుడు లాంచ్ చేసామనేది కూడా ఇక్కడ డే టు టైం చూపిస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది. ఇన్బౌండ్ రూల్స్లో మనం SSH మాత్రమే సెలెక్ట్ చేసాం కాబట్టి 22 పోర్ట్ మాత్రమే చూపిస్తుంది. ప్రోటోకాల్ TCP సోర్స్ వచ్చేసి ఆల్ జీరోస్ ఇచ్చాం. అంటే ఎక్కడి నుంచి అయినా కూడా మనం సర్వర్ని లాగిన్ అవ్వచ్చు అనమాట. అవుట్బౌండ్ రూల్స్లో ఆల్ ఇస్తాము జస్ట్ మనకు తెలియడం కోసం. నెట్వర్కింగ్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ VPC రిలేటెడ్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఏదైతే అమెజాన్ డిఫాల్ట్గా ఇస్తుందో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. పబ్లిక్ ఐపీ అడ్రస్ అమెజాన్ క్రియేట్ చేస్తుంది. పబ్లిక్ డిఎన్ఎస్ని అమెజాన్ క్రియేట్ చేస్తుంది. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ప్రైవేట్ డిఎన్ఎస్ని కూడా అమెజాన్నే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అదర్ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఎలాస్టిక్ ఐపీ ఉన్నట్లయితే మనకి లాస్ట్ కాలంలో కనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి వాల్యూమ్స్ గురించి ఇది మన రూట్ డివైస్ నేమ్ వచ్చేసి లైనెక్స్లో డిఫరెంట్గా ఉంటుంది, AWSలో డిఫరెంట్గా ఉంటుంది. /dev/sda1 అనేటటువంటిది రూట్ డివైస్ నేమ్. ఇది రూట్ డివైస్ టైప్ EBS ఆప్టిమైజేషన్ ఎనేబుల్తో ఉంది. మనం క్రియేట్ చేసినప్పుడు వాల్యూమ్ సైజ్ 10 ఉంది, 10 GB అది ఇక్కడ చూపిస్తుంది. వాల్యూమ్ స్టేట్ వచ్చేసి ఇన్ యూస్. మనం ఈ ఇన్స్టెన్స్కి 10 GB తీసుకున్నాం కాబట్టి ఇన్ యూస్ అని వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ కావాల్సి వచ్చినప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇన్ యూజ్లోకి వచ్చినప్పుడు ఈ ఇన్స్టెన్స్తో అటాచ్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అటాచ్మెంట్ స్టేటస్ అటాచ్డ్, ఒక్కొక్కసారి డీటాచ్ అయి ఉంటుంది, అటాచ్ కావాలంటే చేసుకోవాలి. అటాచ్మెంట్ టైమ్ మనం క్రియేట్ చేసిన టైమే చూపిస్తుంది. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఇదంతాను స్టోరేజ్కి సంబంధించింది. ట్యాగ్స్ మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ ట్యాగ్ అనేటటువంటిది మన గుర్తుపెట్టుకోవడం కోసం ఏ సర్వర్ ఇది, ఏ ఇన్స్టెన్స్ ఇది అనే దానికోసం ఈ మై ఇన్స్టెన్స్ అనేటటువంటిది వస్తుంది. మనం ఇచ్చిన పేరు ఇది ట్యాగ్స్లోకి వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఇంకొకసారి రిఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇక సర్వర్ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైతే స్టేటస్ చెక్ ఇలా గ్రీన్ కలర్లో 3/3 చెక్స్ పాస్డ్ అని వస్తుందో అప్పుడు మనం సర్వర్ తోటి లాగిన్ కాగలము. అలాగే ఇనిషియలైజింగ్లో ఉన్నప్పుడు మనకు ఓటీ ద్వారా సర్వర్ని లాగిన్ అవ్వడం కష్టమవుతుంది. ఇప్పుడు నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కార్నర్లో ఈ బాక్స్ ఇంకా క్లిక్ చేస్తే మనకు కాపీ అయిపోతుంది. దీన్ని నేను ఇప్పుడు పుట్టిలో ఎలా ఇస్తామనేది చూద్దాం.
మనకి ఇక్కడ హోస్ట్ నేమ్ అనే ప్లేస్లో పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇదే ఇంపార్టెంట్, కనెక్షన్ ఎస్ఎస్హెచ్ని సెలెక్ట్ చేస్తే ఆత్ వస్తుంది. ఆత్ని సెలెక్ట్ చేస్తే క్రెడెన్షియల్స్ వస్తాయి. ఈ క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 టైప్స్ బ్రౌజ్ అని వస్తుంది. ఫస్ట్ ప్రైవేట్ కీ ఫైల్ ఫర్ ఆథెంటికేషన్ అనేటటువంటిది బ్రౌజ్ చేయండి. మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నటువంటి మై ఫస్ట్ కీ అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. దీనిని డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసి ఓపెన్ చేసినట్లయితే కాపీ అయిపోతుంది. ఇక ఏదైనా మనకు చేంజెస్ కావాలి పుట్టీలో అంటే అవి కూడా ఇక్కడే చేసేసుకోవచ్చు. అపిరెన్స్ ఓపెన్, ఫస్ట్ టైం పుట్టి సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది, యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనకు యూజర్ నేమ్ EC2-user, ఈ యూజర్ నేమ్ ఇచ్చినట్లయితే మనకు ఎటువంటి పాస్వర్డ్ అయితే అడగదు. దీని ద్వారా మనం లాగిన్ అయిపోతాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా సర్వర్ని లాగిన్ అయినాము. ఇప్పుడు ఇది లైనక్స్ సర్వర్ కాబట్టి లైనక్స్ కమాండ్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే సర్వర్ని లాగిన్ అవుతామో ఫస్ట్ టైం మనం ఎప్పుడైనా కూడా రిపాజిటరీని అప్డేట్ చేసుకోవాలి. దానికి కమాండ్ సుడో పర్మిషన్స్ కోసం ఎం అనేటటువంటిది రెడ్ హ్యాట్కి రిపాజిటరీ, అలాగే అప్డేట్ ఇస్తాను. రిపాజిటరీని అప్డేట్ చేయడం కోసం మనకు మధ్యలో యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. దానికోసం ఇక్కడే మనం -y ఇచ్చినట్లయితే మధ్యలో అడగకుండా కంటిన్యూగా అప్డేట్ అయితే అయిపోతుంది. ఇది టైం తీసుకుంటుంది, ఎందుకంటే రిపాజిటరీ అనేది ఫుల్ కాన్ఫిగరేషన్ తోటి ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా అప్డేట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ కమాండ్ కూడా మనం యూజర్ డేటాలో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చినట్లయితే ఇదంతా కూడా ఇన్స్టాల్ అయిపోయి అప్డేట్ అయిపోయి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడైతే కమాండ్ ఇవ్వకుండా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే యూజర్ డేటాలో ప్రొవైడ్ చేసేస్తాము. ఇన్స్టెన్స్ క్రియేషన్ తోటి అప్డేట్ కూడా అయిపోతుంది. ఇది మనకు సింపుల్గా ఇన్స్టెన్స్ని లాగిన్ అవ్వడం. దీని మీద గిట్ తోటి వర్క్ చేయొచ్చు ఇన్స్టాల్ చేసుకొని. అలాగే ఏ వర్క్ కావాలో మనకు జావా, పైథాన్, అలాగే టామ్క్యాట్ చేయొచ్చు, జెన్కిన్స్ చేయొచ్చు. మన డెవాప్స్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇది టైం పడుతుంది కాబట్టి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డైలీ కూడా ఓన్లీ AWS వీడియోసే రావు, అలాగే ఇందులో మిక్సింగ్ వీడియోస్ వస్తాయి. ఏది అవసరమైతే అది మనకు లైనక్స్ అవసరమైతే లైనక్స్ ఫైల్ సిస్టమ్స్తో వర్క్ ఎలా చేస్తామనేది, అలాగే గిట్ అవసరమైనప్పుడు గిట్ కమాండ్స్ గిట్ని ఇన్స్టాల్ చేసుకొని ఎలా చేస్తాము, పైథాన్ అవసరమైనప్పుడు దాన్ని చేస్తాము. ఇక డెవాప్స్ టూల్స్ కూడా చేస్తాము. ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని తర్వాత మనం డెవాప్స్ టూల్స్ అలాగే ప్యారలల్గా AWS రెండు కూడా నేర్చుకుంటాము. డెవాప్స్ టూల్స్ చేసేటప్పుడు లైనక్స్ కమాండ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి. ఇంకా 193 అయింది, 50% అయింది అప్డేట్ అనేది. మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమేమి అప్డేట్ అవుతున్నాయి అనేటటువంటిది SE లైనక్స్ ఇవన్నీ కూడా కర్నల్ వర్షన్స్ ఇవన్నీ కూడా మనకు అప్డేట్ అవుతుంటాయి. ఆల్రెడీ AWS అనేది ఇవన్నీ కూడా మనకు ఇన్స్టెన్స్ తోటి కాన్ఫిగర్ చేసి రెడీగా పెట్టి ఉంటుంది. ఇక్కడైతే AWSలో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటే ఇన్స్టెన్సెస్ అవైలబుల్లో ఉంటాయి. అవి మనం కరెక్ట్గా మనకి ఇచ్చిన వర్క్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయడం చాలా ఈజీ. అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఉండేటటువంటి సర్వీసెస్ అన్నీ కూడా నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ పర్ఫెక్ట్గా
చూసి తెలుసుకొని నేర్చుకోవాలి. ఆర్పిఎం, ఎస్సీ లైనక్స్, కెర్నల్ ఇవన్నీ కూడా మనకు లైనక్స్ సంబంధించినవి. ఇప్పుడు 478/478 అయిపోయింది. మ్యాక్సిమం అప్డేట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనకు ఈ సిస్టమ్ అనేది ఫైన్గా వర్క్ చేస్తుంది. ఇది EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి సర్వర్లోకి లాగిన్ అవ్వడం. రెడ్ హ్యాట్ సర్వర్లోకి మనం ఇప్పుడు లాగిన్ అయినాము. ప్రొడక్షన్లో మ్యాక్సిమం ఎక్కువ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రెడ్ హ్యాట్ సర్వర్ని యూజ్ చేస్తాయి, రెడ్ హ్యాట్ లైనక్స్ని. ఇప్పుడు మనకు వర్క్ అయిపోయింది అనుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో రియల్ టైంలో కాకుండా వాళ్ళు వెంటనే ఇక్కడ మనం ఇన్స్టెన్స్ ఏదైతే క్రియేట్ చేసినామో దానికి ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ అనేటటువంటిది వెళ్ళి స్టాప్, రీబూట్, టెర్మినేట్ 3 ఉంటాయి. మీకు ఈ సర్వర్ ఇన్స్టెన్స్ ఏదైతే క్రియేట్ చేసినామో అది అవసరం లేకుంటే టెర్మినేట్ చేసేయచ్చు. మరలా దీంతో ప్రాక్టీస్ చేస్తాము అనుకున్నప్పుడు ఈ స్టాప్ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసినట్లయితే స్టాప్ అవుతుంది. ఎప్పుడు కూడా స్టాప్లో పెట్టుకోవాలి ఇన్స్టెన్స్ అనేది. ఇది ఇన్స్టెన్స్ అనేది ఎక్కువ టైం కానీ రన్నింగ్లో ఉన్నట్లయితే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ టైం ఎంతైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బిల్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఓపెన్ చేసి ఎప్పుడైతే లాగిన్ అవుతారో అప్పుడు మాత్రమే స్టార్ట్ చేసుకోండి. 1 or 2 minutesలో రన్నింగ్లోకి వచ్చేస్తుంది ఇన్స్టెన్స్ అనేది. దాని తర్వాత స్టాప్ చేసేసుకోండి వర్క్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అది. మీరు కావాలంటే ఒక 3 ఇన్స్టెన్సెస్ వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసినట్లయితే దానికి కూడా బిల్లు పడుతుంది. మీరు డిలీట్ చేసుకోండి, మీకు కొత్తది క్రియేట్ చేసుకోండి. అప్పుడే మనకు బిల్ అనేది పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది అప్డేట్ అయితే అయిపోయింది. టైం పడుతుంది. ఇది మనకు ఈరోజు EC2 ఇన్స్టెన్స్ అనేటటువంటిది క్రియేట్ చేసాము. ఇలాగ కొంచెం నేర్చుకుంటూ పోయినట్లయితే సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కొక్కరు 10 to 12 times ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువగా మనకు నాలెడ్జ్ అనేది పొందగలము. అలాగే డౌట్స్ అనేవి కూడా ఎక్కువ వస్తాయి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు కేర్లెస్గా చేసి ఎర్రర్స్ అనేవి వస్తాయి. అలాంటప్పుడే మనం సబ్జెక్ట్ని నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ని స్టాప్ చేస్తున్నాను. మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టాప్ అని ఇచ్చినట్లయితే స్టాప్ అయిపోతుంది. ఎవ్రీ టైం మీరు స్టాప్ చేసుకోవాలి. స్టాపింగ్లో ఉంది, టైం పడుతుంది స్టాప్ చేయడానికి. ఇంకా పొట్టీలోకి వెళ్ళినట్లయితే క్లోజ్ చేసేచ్చు డైరెక్ట్గా. మనకి ఇది స్టాప్డ్ అని వచ్చింది. నెక్స్ట్ టైం మనం మళ్ళా ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. టైం అయితే సేవ్ చేసుకోవాలి. మొత్తం మనం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఎక్కువగా 2-3 ఇన్స్టెన్సెస్లు కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం అయితే కన్జ్యూమ్ చేసేస్తుంది. దాన్ని చూసుకుంటూ మనం ఇన్స్టెన్సెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. ఇదైతే EC2 ఇన్స్టెన్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి AWS అంటే ఏంటో అర్థం కాదు కాబట్టి మీరు ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకోండి. ఇందులో ఇన్స్టెన్స్లో వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా మనం ఎక్కడ కూడా యూజ్ చేయరు. ఉండేటటువంటి పాయింట్స్ ఎంత కావాలో అంత అయితే ఈ కోర్సుల్లో నేర్పిస్తాము. అంతవరకు నేర్చుకుంటే జాబ్ అనేది వస్తుంది. మీకు KT ఎలాగో ఉంటుంది, ట్రైనింగ్ ఎలాగో ఉంటుంది, అక్కడైతే నేర్చుకోవచ్చు. ఫ్రెషర్స్ కంపల్సరీగా EC2 ఇన్స్టెన్స్ని లైనక్స్ కానీ విండోస్ కానీ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.